అబ్బా అమ్మా దోమల మనవాడు అడ్డమైన దోమలు కొన్ని భూమిలే. అరే ఈ దోమలు ఏడకలచ్చి భూమిలో పోయినా ఏం కథ. ఎప్పుడు దోమలతో సావాసం లేదు దోమల మనవాడ. అరే ప్రశాంతంగా ఆడతలు చెప్పుకొని ఏం చెప్పుకొని గుయ్యి అనుకుంటే ఒకటే తిరిగి ఎవరో ఉడుతూనే ఉంటాయి. అయ్యని దోమల పాడవాడ. దోమలేమో కానీ కుర్చీలకి వాడేటట్టున్నా. రేపటి సంది దోమతెర కప్పుకొని మరీ ఆడతలు చెప్పుకుంటా. ఆగుర్రి మీరు కూడా భయం లేకుండా పోతుంది బొత్తుగా. చూడుర్రి ఏందో ముచ్చట. ఇదేంది నేను ఇప్పటిదాకా దోమతెరల గురించి మాట్లాడితే ఈసారి దోమతెరలు వేసుకొని వచ్చిండు. ఇది దోమతెరనా లేకపోతే దోమలు కుట్టకుండా అంగి కుట్టించుకున్నాడా? అవునల్లా దోమతెరతోటి సార్ గౌనే కుట్టించుకున్నట్టున్నాడు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సారు నోరు తెరిచి మాట్లాడితే చాలు నోట్లకు దోమలు పోతాన్నాయి. ఏం దోమలో ఇప్పు అనుకు తిట్టిపోసుకుంటున్నాడు మా సారు. రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టే వాళ్ళం. మొదటిది ఆయిల్ బాల్స్ వదిలిపెట్టేవాళ్ళం. ఆయిల్ బాల్స్ తోటి లార్వా అంతా చచ్చిపోతుంది, లార్వా స్ప్రెడ్ కాదు, తద్వారా దోమల నియంత్రణ తగ్గేది. రెండవది మాన్యువల్ భుజానికి ఈపుకు దోమల స్ప్రేయింగ్ డబ్బా మనం కట్టుకొని దాన్ని 15 లీటర్ల దాకా పోతుంది. ఈ 15 లీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళం. స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉండేది. కానీ మధ్య చెరువు దాకా మందు రీచ్ కాకపోతుంది. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళం. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్గా లార్వా చచ్చిపోయేది. దోమలు చేయబట్టి హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఇక్కట్లు పడతాండ్రు. మేము పాలన ఉన్నప్పుడు ఇక ఒక్క దోమ కూడా లేకుండే ఏటా 4-5 సార్లు దోమలు రాకుండా చర్యలు తీసుకునేటోళ్ళము. మీ సర్కారు ఏం చేస్తుంది? దోమలు రాకుండా ఉండేందుకు డెంగ్యూ మలేరియా రావా? దవాఖాన్ల పాలు గారా జనాలు మాట్లాడరా? దీని మీద చర్యలు తీసుకోరని గట్టిగానే గరమైండోళ్ళ దేవిరెడ్డి సారు. ప్రజలు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఇవన్నీ రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండదు. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కనీసం ఈ నిరసన తెలుపుతానికి ఈ దోమలను అరికట్టలేని సర్కారు ఉంటేంది లేకుంటేంది? ఎందుకు సర్కారు ఈ దోమలకు భయపడి ఎవరు హైదరాబాద్ సుతా అత్తలేరు. తీర్చుర్రి ఎంబటినే దోమలు రాకుండా జైర్రి అని మాట్లాడింది సార్ గట్టిగానే. మున్సిపల్ శాఖకు మంత్రి లేడు. ఆ శాఖ మంత్రి లేకపోతే శాఖను ఎవరు చూసుకోవాలి? గా శాఖ మంచి చెడులు ఎవరు తెలుసుకోవాలి? 2 ఏళ్ళు మీ చేయిపాటి ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటుర్రు. ఈ దోమలు చేయబట్టి కరోనా వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకున్నట్టు దోమల కోసం తెరలు డ్రెస్సులు లెక్క ఇక కుట్టించుకోమంటారా అని తిట్టిపారేసిండు సారు. సరే గాని ఆయనతో గాలాడదే మొత్తం కప్పుకున్నా మంచిదే కానీ ముఖం మీదకి తీసి మాట్లాడు ఓ సుధీరన్న. మున్సిపల్ మంత్రి లేకపోవడం అనేది హైదరాబాద్ నగరం జిహెచ్ఎంసీ నిరంతరం ఒక మున్సిపల్ మంత్రిని నిరంతరం పర్యవేక్షిస్తుంటే సమస్యలు అనేక రకాలుగా అదుపులోకి రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ లో. అటువంటిది మున్సిపల్ మంత్రి లేకపోవడం కూడా ఈ సమస్యలకు మూల కారణం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇంకైనా కళ్ళు తెరిచి మిగతా సమస్యలు పెద్ద కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాం.